మొత్తం మీద జగన్ మజాక అన్రాక్కు అన్స్టాపబుల్ మేళ్ళు. ఇక ప్రభుత్వ ప్రయోజనాలకు పాతర అస్మదీయ కంపెనీకి 2013 నాటి ధరలకి అప్పనంగా 479 ఎకరాలు. ఇక 150.23 కోట్ల భూమి 13.57 కోట్ల రూపాయలకే పేరు మార్చుకొని వచ్చిన అన్రాక్ ఇక పయనీర్ అల్యూమినియంగా ఎంట్రీ. రాయితీపై భూమి కోసం దరఖాస్తు చేసుకున్నారు. 93.77 కోట్ల పాత బకాయిలపై వడ్డీ. ఇక ప్రాసెసింగ్ ఫీజులు ఎత్తివేత, గొంతెమ్మ కోరికలు తీర్చేసిన జగన్ ఇప్పటికే సంస్థ చేతిలో 2000 ఎకరాలు వాటి సొమ్మే పూర్తిగా చెల్లించని వైనం అయినా దానికే కొత్త కేటాయింపులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అన్రాక్కు అన్స్టాపబుల్గా అంటే ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా దోచేసి పెడతా ఉన్నారంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది ఆంధ్రజ్యోతి దినపత్రికలో. 5 ఏళ్ల అధికారం చివరి దశకు చేరుకున్న సమయంలో సీఎం జగన్ విశ్వరూపం చూపిస్తున్నారు. ప్రభుత్వం సహా ప్రజా ప్రయోజనాలకు పాతరేసి తన సొంత మనుషులు అస్మదీయుల గొంతమ్మ కోరికలు తీరుస్తున్నారు. తన చేతికి మట్టంటకుండా వ్యవస్థను రంగంలోకి దింపి ఖజానా ఏమైనా పర్వాలేదన్నట్టుగా సొంత మనుషుల జేబులు నింపుతున్నారు. అయితే భూములు, రాయితీలు, మినహాయింపులతో మేలు చేస్తున్నారు. అయితే విశాఖ వన్యంలోని బాక్సైట్ను తవ్వేసేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకొచ్చిన కంపెనీ అన్రాక్ అల్యూమినియం లిమిటెడ్. ప్రజా సంఘాలు, ఆదివాసీల ఆందోళనలు, ఉక్కుపాదనలో అణచివేసి 1000 కోట్ల విలువైన బాక్సైట్ను తవ్వేసేందుకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఒప్పందం చేయించి మరి ఆ సంస్థకు కట్టబెట్టేసిందంట. మొత్తం మీద ఇష్టం వచ్చినట్టుగా కట్టబెడతా ఉన్నారు. అన్రాక్కు అన్స్టాపబుల్ మేళ్ళు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది.